హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, సంజయ్ ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్న సమయంలో అతని ఫ్రెండ్ కిషోర్ కనిపించి తన సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఆఫర్ ఇచ్చాడు. ఆ జాబ్ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని సంజయ్ ఆలోచిస్తూ ఉండగా సౌజన్య అది యాక్సెప్ట్ చేయడమే మంచిదని తన సలహా చెప్పింది. ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇక మీదట కథ ఏం జరగబోతుందో ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం నవలని మొదలు పెట్టేద్దాం. సౌజన్య బస్ స్టాప్లో నిల్చుంది. ఆ రోజు గంట పర్మిషన్ తీసుకుంది. కిషోర్ వస్తాడు కాబట్టి త్వరగా రమ్మని సంజయ్ రిక్వెస్ట్ చేశాడు. వచ్చి 10 నిమిషాలైనా బస్ రాలేదు. అసహనంగా వాచి చూసుకుంది. అదే సమయంలో ఓ జీపు మెల్లగా పరిసరాలను చూసుకుంటూ వస్తోంది. సౌజన్య ఎక్కాల్సిన బస్ కూడా పక్కనే వస్తోంది. సౌజన్య దృష్టి అంతా వచ్చే బస్ మీదే ఉంది. జీపు తనని దాటి ముందుకు వెళ్లటం, అందులోని వ్యక్తులు తనని పరిశీలించడం ఆమె గమనించలేదు. రేయ్ ఆపిల్లేరా, ఒక వ్యక్తి టెన్షన్గా అరిచాడు. 2 నెలలుగా పిచ్చి కుక్కల్లా హైదరాబాద్ వీధుల్లో తిరుగుతున్నారు. ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఏకంగా ఈ అమ్మాయే ప్రత్యక్షమైంది. మన అబ్బాయి గారితో పాటు పారిపోయిన పిల్ల ఈ అమ్మాయేరా. అయితే ఏంటి, మనకు కావాల్సింది సంజయ్ బాబు, ఈ పిల్లతో అవసరం లేదు అన్నాడతను. వెళ్ళి అడిగితే సంజయ్ బాబు ఎక్కడున్నాడో తెలుస్తుందేమో. డబ్బాలో గులకరాళ్లు పోసి మోగించినట్టు నవ్వాడు మొదటివాడు. ఓరి పిచ్చోడా, ఈ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేకే బాబు పీటల మీద నుంచి పారిపోయాడు. జన్మలో ఈ అమ్మాయికి మరి కనిపించడు, పదండి. అయినా మన బాబుని కాదని ఈ అమ్మాయి కూడా పారిపోయి వచ్చింది కదా, అలాంటి వాళ్ల గురించి మనకు ఆలోచన ఎందుకు, పదండి అన్నాడు. ఈలోపు సౌజన్య ఎక్కాల్సిన బస్ రావడం, ఆమె ఎక్కడం జరిగిపోయాయి. బస్టాప్ నుంచి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. అప్పటిదాకా కిషోర్ రాలేదు. ఆమె స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చింది. అప్పటికి సంజయ్ వరండాలో కూర్చుని పూల మొక్కల్ని చూస్తూ రైలింజన్లాగా గుప్పు గుప్పున సిగరెట్ పొగ వదులుతున్నాడు. చైర్ తీసుకుని అతని పక్కన వేసుకుని, సంజయ్, ఒక మాట చెప్తాను, వింటావా? మెల్లగా అంది. మంచులో తడిసిన రోజాలా ఉన్న సౌజన్య అంత మృదువుగా అడిగేసరికి వెంటనే పొజిషన్లోకి వచ్చి వినయంగా కూర్చుంటూ, ఏంటి? ఆత్మీయంగా అడిగాడు. సిగరెట్ తాగడం మానేవు? అర్థిస్తున్నట్లుగా అడిగింది సౌజన్య. థ్రిల్ అయిపోయాడు. అడిగినందుకు కాదు, అడిగిన విధానానికి. ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు. ప్లీజ్, నా కోసం సంజయ్. ఆమె నుండి ఇంకొక మాట వస్తే స్పృహ తప్పేట్లే ఉన్నాడు. తన కోసమా అంటే నా ఆరోగ్యం ఆమెకి ముఖ్యమన్నమాట. అందుకోసమే కేర్ తీసుకుంటోంది. నీకోసమా? నీకోసం నేనెందుకు మానాలి? తన మీద అభిమానాన్ని ఆమె నోటితోనే వినాలన్న ఉద్దేశంతో కలల్లో తేలిపోతూ అన్నాడు. నా కోసమే మానాలి, లేకపోతే రోజు ఈ సిగరెట్ వాసన భరించలేకపోతున్నాను. సిగరెట్ తాగే వాళ్లకే కాదు, వాళ్ల పక్కనున్న వాళ్లకి కూడా క్యాన్సర్ వస్తుందట. నువ్వేమైతే నాకేంటి? నాకు క్యాన్సర్ వస్తే గుండెల మీద చేతులు వేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ, బాబోయ్, నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయి. నీ మూలంగా అవన్నీ సజీవ సమాధి కావాల్సిందేనా? కావలిస్తే నువ్వు బయట తాగు, ఇంట్లో తాగితే ఒప్పుకోను అన్నది. ఆమె మాటలు అతన్ని అప్సెట్ చేశాయి. ఇంకో సిగరెట్ తీసి వెలిగించబోయాడు. విసిరికొట్టింది. మళ్లీ తీశాడు. మీద పడి లాక్కుపోయింది. 2 చేతులతో పట్టి ఆపేశాడు. ఈలోపు రమణమూర్తి కిషోర్ని తీసుకుని వస్తూ, ఇదయ్యా మొగుడు పెళ్లాల సీను, ఒక్క రోజైనా ముచ్చటగా మాట్లాడుకున్న పాపాన పోలేదు అన్నాడు. ఆ మాటలకు సంజయ్, సౌజన్య ఇద్దరూ షాక్ తిన్నారు. ఎవరు మొగుడు? కోపంగా అంది సౌజన్య. ఎవరు పెళ్ళాం? అంతకన్నా కోపంగా స్వరం పెంచి అన్నాడు సంజయ్. రామ రామ, ఎంత దెబ్బలాడుకుంటే మాత్రం ఇలాగటయ్యా అనేది. సరే, మీ ఫ్రెండట చూడు అని వెళ్లకుండా అక్కడే నించున్నాడు రమణమూర్తి. చేసేది లేక, మీట్ మై వైఫ్ సౌజన్య అన్నాడు సంజయ్. పమిట కొంగు చాట్ నుంచి అతని పొట్ట మీద గిల్లింది సౌజన్య. ఆమె నమస్తే చెప్పటం, అతను కుయ్యోమనడం ఒకేసారి జరిగాయి. కిషోర్ ఆమె మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. స్టన్నింగ్ బ్యూటీ అనుకున్నాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే ఆమె టీ చేసి తీసుకువచ్చింది. ఇద్దరికి ఇచ్చి వెళ్లబోతుంటే, కూర్చోండి అన్నాడు కిషోర్. వెళతాను, మీరిద్దరు మాట్లాడుకోండి మొహమాటంగా అంది సౌజన్య. ఏం పర్వాలేదు, మావాడు అన్ని విషయాలు చెప్పాడు, కూర్చోండి బలవంతం చేశాడు కిషోర్. కుర్చీలో ఒదిగి కూర్చుంది సౌజన్య. అది ఆమె సహజ లక్షణం. పరాయి వాళ్ల ముందు అంత ఫ్రీగా ఉండలేదు. అబ్బా, ఎంత వినయం, ఏం విధేయత అన్నట్లు కళ్ళెగరేస్తూ వెక్కిరించాడు సంజయ్. అక్కడ ఏమీ మాట్లాడలేక కళ్ళు వాల్చుకుంది. ఇంతకీ ఏం ఆలోచించావురా? ఆలోచనలు నిర్ణయాలు అయిపోయాయి, డన్. బొటనవేలు చూపించాడు సంజయ్. రియల్లీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. నా కంపెనీలో నువ్వు బాధపడే పరిస్థితి రాదని హామీ ఇస్తున్నాను. కాసేపు ఇద్దరు కంపెనీ గురించి డిస్కస్ చేసుకున్నారు.
మౌనంగా ఉన్న సౌజన్యకి కాసేపటికి బోర్ కొట్టింది. అటూ ఇటూ దిక్కులు చూస్తూ కూర్చుంది. అయితే ఇంకా ఇక్కడెందుకు? ఇలాంటి ఇంట్లో ఉన్నావంటేనే ఆశ్చర్యం. పద, లగేజ్ మాత్రం ఏముందిలే, బట్టలే కదా, అవి అవసరం లేదు. 2 నెలలు వాడినవే వాడి ఉంటావు. వెళ్లేప్పుడే రెడీమేడ్ షోరూంలో తీసుకుందాం అన్నాడు కిషోర్. సౌజన్య నిటారుగా అయింది. అప్రయత్నంగా సంజయ్ వంక చూసింది. అతను ఇటే చూస్తున్నాడు. వెంటనే చూపు మరల్చింది. ఇక్కడ బాగానే ఉంది మొహమాటంగా అన్నాడు సంజయ్. నువ్వు అడ్జస్ట్ అయిపోవచ్చు, కానీ సౌజన్య గారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించావా? ఆమె వంక చూశాడు కిషోర్. సౌజన్య ఏమీ అనలేక చిన్నగా నవ్వింది. పేలవంగా ఉంది ఆ నవ్వు. నీకోసం క్వార్టర్ ఉంది. నీ డెసిషన్ మీద నమ్మకంతో నిన్ననే రెడీ చేయించాను. పద, ఆలస్యం అమృతం విషం. క్వార్టర్స్ ఏ ఏరియాలో ఉంది, దాని హంగు ఆర్భాటాల గురించి అతను వివరిస్తున్నాడు. సౌజన్య మెల్లగా లేచి తన బెడ్రూంలోకి వెళ్లి మంచం మీద బోర్లా పడుకుంది. మనసెందుకో దిగులుగా మారింది. వర్షించే మేఘంలా ఉందామా. నేను పావుగంటలో వస్తాను. ఈ ఏరియాలో చిన్న పనుంది. అందరికీ చెప్పేసి రెడీగా ఉండు. మీ ఇంటి గల వాళ్ళకి ఏదో స్టోరీ చెప్పాయి. హుషారుగా అని వెళ్ళిపోయాడు కిషోర్. కాసేపు తల పట్టుకుని ఉండిపోయాడు సంజయ్. తరువాత ఒక తల విదిలింపుతో డల్నెస్ అంతా వదిలించుకున్నాడు. లేచి ఆమె బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. ఆమె పడుకున్న తీరు చూసి నవ్వు వచ్చింది. సౌజన్య మెల్లగా పిలిచాడు. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. జుట్టు చెరిగి మొహం మీద పడుతోంది. మొహం అలిగిన చిన్నపిల్లల మొహంలా ఉంది. ఆమెకి చాలా ఉక్రోషంగా ఉంది. ఎవరి మీద చూపించాలో తెలియడం లేదు. కిషోర్ తనతో రమ్మంటున్నాడు. ఏం చేయమంటావన్నట్లు అడిగాడు. మీ ఇష్టం, భుజాలెగరేసింది. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఇప్పుడే వెళ్ళిపోతారా? గొంతులో దుఃఖాన్ని అతి బలవంతాన అదింపెట్టిన ధ్వని. అవును అన్నాడు సంజయ్. మరి ఇంటిగల వాళ్ళకేం చెప్పను అంది. నేను క్యాంప్కి వెళ్తున్నానని చెప్పి వెళ్తాను. తరువాత అప్పుడప్పుడు మధ్యలో వస్తూ ఉంటాను. లేకపోతే ఫారెన్లో ట్రైనింగ్కి వెళ్తున్నానని చెప్తాను అన్నాడు. మీకు మంచి ఉద్యోగం, క్వార్టర్స్, రేపో మాపో తెల్ల పిల్లతో పెళ్లి. ఇంతకీ పేరేంటో ఇన్నాళ్లలో కూడా చెప్పారు కాదు సాగదీసింది. పేరా? పేరు అంటూ ఆగాడు సంజయ్. అప్పుడే మర్చిపోయారా? అంతలా ప్రేమించిన అమ్మాయినే మర్చిపోయారంటే మేమేం గుర్తుంటాంలేండి. ఆహా, అదేం లేదు. షరోన్ తన పేరు. అదేం పేరు? నొసలు విరుస్తూ అంది. వాళ్ల పేర్లు అలాగే ఉంటాయిలే. నువ్వు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండకు. మీ బిస్కెట్ లాయన్ని తొందరగా వెతుక్కో అన్నాడు సంజయ్. అలాగేలే అసంతృప్తిగా తల ఊగించింది. బయట నుంచి కార్ హారన్ మోగింది. ఇద్దరూ ఉలిక్కిపడి మొహమొహాలు చూసుకున్నారు. వస్తానైతే జాగ్రత్తగా ఉండు. తల ఊగించింది. కానీ తల ఎత్తలేదు. తల ఎత్తితే కళ్ళలోని నీటి తెర తనని పట్టిచ్చేస్తుందని భయం. ఇంతకాలం నిన్ను దేనికైనా బాధ పెడితే సారీ. నన్ను కొంతకాలం పోషించావు. నా లైఫ్లో మర్చిపోలేని విషయం ఇది. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. వద్దు, ఇంకా మాట్లాడొద్దు. ఇంకా ఎదురుగా ఉంటే నా మనసు కంట్రోల్ తప్పుతుంది. వెళ్ళిపో సంజయ్, ఆమె మనసు ఘోషిస్తోంది. ఉంటాను, మళ్ళీ చూడలేనేమోనన్న ఆర్తిగా చూశాడు. తల ఊగించింది. రమణమూర్తి సుగుణాలకి చెప్పాడు ఆమెను జాగ్రత్తగా చూసుకోమని. కంటికి రెప్పలా చూసుకుంటాం, క్షేమంగా వెళ్ళిరమ్మన్నారు. తను ఇంటి గుమ్మంలోంచి కనబడుతోంది. పొడవైన అతని ఆకారం, నడక చూస్తూ ఉండిపోయింది. కారు దగ్గరికి వెళ్లేలోపు 3 సార్లు తిరిగి చూశాడు. కారులో కూర్చుని చెయ్యి ఊపాడు. అప్రయత్నంగా ఆమె కూడా చెయ్యి ఊపింది. కారు కనుమరుగయ్యేంత వరకు చూసి లోపలికి వచ్చింది. ఆమెకి ఎందుకో తనివి తీరా ఏడవాలనిపించింది. మనసంతా బరువుగా తయారైంది. ఎంతోసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. వంట చేయాలని కూరగాయలు ముందేసుకుంది. సంజయ్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అతను ఫీల్ అవ్వకూడదని, అతని కోసమని రోజు క్రమం తప్పకుండా ఇంట్రెస్ట్గా వంట చేసేది. మధ్య మధ్యలో అతను కూడా హెల్ప్ చేసేవాడు. మొదట్లో వంటగదిలో ఏమున్నాయో అతనికి తెలిసేది కాదు. ఒకరోజు తను ఆఫీస్ నుండి రావడం లేట్ అయ్యేసరికి అతనే వంట చేశాడు. ముఖ్యంగా అతను వండిన కూర ఇప్పటికీ తలుచుకుంటే నవ్వు వస్తోంది. అన్నం వండే పెద్ద పాత్రలో పెద్ద పెద్ద కూరగాయ ముక్కలు, దాని నిండా నీరు, అందులో ఉప్పు కారం వేసి ఉడకబెట్టేశాడు. ఇదేం కూరని తను పడి పడి నవ్వుతూ అడిగింది. బిక్కమొహం పెట్టేశాడు. సినిమాలో హీరో పాట పాడుతూ చాకుతో పరపర ఆనపకాయ వగైరా కోస్తాడు కదా, అవన్నీ గుర్తు తెచ్చుకుని చేశానన్నాడు. ఆ రోజు అదే వేసుకుని తిన్నారు. అతని చేత్తో వండిందన్న ఊహ రాగానే తనకెంత రుచిగా అనిపించింది. తను అడిగి మరీ వేసుకుంటుంటే అతనెంత సరదా పడ్డాడు. తన ఒక్కదాని కోసం వంట చేయాలి అనిపించలేదు. ఎక్కడికి అక్కడ పెట్టేసి హాల్లోకి వచ్చింది. హాల్లో ఎన్లార్జ్ చేయించిన ఫోటోలోంచి చిలిపిగా నవ్వుతున్నాడు సంజయ్. ఆ ఫోటో అక్కడ పెట్టిన రోజున ఎంత గొడవైంది. ఇది కామన్ హాల్. ఈ ఫోటో ఇక్కడి నుంచి తీసేయి, కావలిస్తే నీ బెడ్రూమ్లో పెట్టుకో అంది కోపంగా తను. అదేంటి, ఉదయం లేవడంతోనే దేవుడికి నమస్కరించవా?
అమాయకంగా అడిగాడు సంజయ్. అయితే ఏం అంది తను. ఇంతకన్నా మంచి దేవుడు నీకెక్కడ కనిపిస్తాడు కొంటెగా అన్నాడు సంజయ్. దేవుడేమో కానీ నాకు ఒక సందేహం వస్తుంది. ఏంటది చెప్పు ఆసక్తిగా అడిగాడు. చెట్టు మీద ఉండాల్సింది ఫోటోలోకి ఎలా వచ్చిందా అని. ఆ మాట విని కొట్టడానికన్నట్లు తన వెంటపడ్డాడు. తను పరిగెత్తి బాబాయ్ చాటు చేసుకుంది. అలా ఆలోచిస్తూ వరండాలోకి వచ్చింది. మసక వెన్నెల్లో పూల మొక్కలు తలలూగిస్తూ తనకి సానుభూతి తెలుపుతున్నాయి. ఈ మొక్కల్లో తను తిరుగుతుండగా ఎందుకో తదేకంగా చూసేవాడు. అతని చూపుల్లో అనురాగం జాలువారుతూ ఉండేది. అతని కళ్ళల్లో ఆర్తి తప్ప దోషం కనిపించేది కాదు. తనలాంటి అమ్మాయి అతనికి నచ్చదని ఎన్నోసార్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెబుతూ ఉండేవాడు. మొదట్లో ఆ మాట వినగానే విపరీతమైన పౌరుషం వచ్చేది. జన్మలో మళ్ళీ ఇతని మొహం చూడకూడదు అని అనుకునేది. అంతలోనే ఆ కోపం మంచులా కరిగిపోయేది. చిటికీ మాటికి అతనితో దెబ్బలాటం కూడా ఇష్టంగానే ఉండేది. తన ఆలోచనలకి తనే ఆశ్చర్యపడుతూ ఆలోచిస్తోంది. అతనికి లవర్ ఉందని తెలుసు. తనలాంటి అమ్మాయి ఇష్టం ఉండదని తెలుసు. అయినా తను కూడా కావాలని అతన్ని చేసుకోవటం ఇష్టం లేకే కదా పారిపోయి వచ్చింది. మళ్ళీ ఇదేంటి కొత్తగా? తను ఇలా ఆలోచిస్తోంది. ఆలోచించకూడదు. స్థిరంగా ఉండాలి. లేచి తలుపులు వేసుకుని బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది. నిద్ర రావడం లేదు. గదంతా తన మనసులాగే చీకటిగా ఉంది. బెడ్ లైట్ కూడా వెలగడం లేదు. హఠాత్తుగా భయంగా అనిపించింది ఆమెకి. గొంతు పొడారుతున్నట్లుగా ఉంది. దాహంగా ఉంది. నీరు తాగటానికి లేవాలన్నా భయంగా ఉంది. తనకు మొదట్నుంచి ఒంటరిగా పడుకోవడం అలవాట్లేదు. చిన్నప్పుడు అమ్మ దగ్గర పడుకునేది. తర్వాత బాబాయిల పిల్లలు తన పక్కన పడుకునేవారు. సంజయ్ ఉన్నప్పుడు అతని గదిలో పడుకోకపోయినా తన పక్క గదిలో ఉన్నాడన్న ఊహే నిశ్చింతగా ఉండేది. తన వాళ్లందర్నీ వదిలేసి వచ్చినా ఎప్పుడూ ఒంటరితనం బాధించలేదు. తెల్లారి లేస్తే సంజయ్ని ఎలా ఏడిపించాలా అన్న ఊహతోనే రాత్రి థ్రిల్లింగ్గా గడిపేది. ఆమెకి దిగులు, భయం, బెంగతో ఏడుపొస్తున్నట్టుగా ఉంది. ఈలోపు కిటికీ దగ్గర దబ్మన్న శబ్దం వినిపించి ఉలిక్కిపడి అటు చూసింది. చీకట్లో 2 కళ్ళు భయంకరంగా మెరుస్తూ కనిపించాయి. ఇంకేమీ కనిపించడం లేదు. ఆ 2 కళ్ళే. కెవ్వుమని రాబోయిన కేకని గొంతులోనే అదిమిపెట్టి ఓ మూలకి జరిగి ముడుచుకుని కూర్చుని ఆ కళ్ళ వైపే చూడసాగింది. ఏంట్రా సంజు డల్గా ఉన్నావే? సగం ప్రాబ్లం నీకు సాల్వ్ అయినట్లే కదా, ముఖ్యంగా సౌజన్య బారి నుంచి భుజం మీద తడుతూ అన్నాడు కిషోర్. బలవంతంగా నవ్వాడు సంజయ్. సో ఈ అకేషన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే పద. స్టార్ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్కి దారి తీశాడు. కిషోర్ ఏవో ఆర్డర్ ఇస్తున్నాడు. సంజయ్ అన్యమనస్కంగా వింటున్నాడు. అతనికి దేని మీద సరిగా ధ్యాస ఉండటం లేదు. జీడి మామిడి తోటలో తను సౌజన్యాన్ని వదిలేసి వస్తున్నప్పుడు తనను నిలదీసి మరి నేను అని బిక్కమొహంతో అడిగిన సంగతి, ఇందాక తను వదిలేసి వస్తున్నప్పుడు ఇప్పుడే వెళ్ళిపోతారా అని ఏడుపు గొంతుతో అడగడం గుర్తుకు వస్తున్నాయి. మనసంతా భారంగా ఉంది. ఒక్కసారి సౌజన్యాన్ని చూడాలనిపిస్తోంది. వెంటనే తన ఆలోచనకి తనే ఉలిక్కిపడ్డాడు. తనకి ఆ అమ్మాయి అంటే ఇష్టమా, లేక ఆ అమ్మాయికి తనిష్టమా? మొదటి విషయం ఎలా ఉన్నా రెండో విషయంలో జరిగే అవకాశమే లేదే. ఆ అమ్మాయి తనంటే ఇష్టం లేక పారిపోయి వచ్చింది. అదీ కాక ప్రసాద్ అనే అబ్బాయిని ప్రేమించింది. అతని కోసం వెతుకుతోంది. అలాంటి అమ్మాయి కోసం తను ఎక్కువసేపు ఆలోచించకూడదు. అది మంచి పద్ధతి కాదు. గట్టిగా నిట్టూరుస్తూ సిగరెట్ తీసి వెలిగించాడు. వెంటనే తన చేతి నుండి సిగరెట్ లాక్కుని పారేస్తున్న సౌజన్య గుర్తొచ్చింది. ఓ గాడ్! పిడికిలి బిగించి నుదుటి మీద గుద్దుకున్నాడు. ఇందాకటి నుంచి అతని పరాకుని ఫీలింగ్స్ని కనిపెడుతున్న కిషోర్ ఒక్కసారిగా పజిలైపోయాడు. ఫ్రీగా ఆనందంగా ఉంటాడనుకున్న సంజయ్ డల్గా మారిపోవడం ఎందుకో అర్థం కావడం లేదు అతనికి. కొంపదీసి సౌజన్యాన్ని ప్రేమిస్తున్నావా? అదేగాని నిజమైతే మిలీనియం జోక్ అవుతుంది పగలబడి నవ్వుతూ అన్నాడు కిషోర్. అదేం లేదు, ఇన్నాళ్ళు కలిసున్నాం కాబట్టి ఫీల్ అవుతున్నాను. తను నాకు ఫ్రెండ్ అంతే. అయితే ఓకే, లెటస్ ఎంజాయ్. చీర్స్. వద్దు, నాకు పడదు. 2 టైమ్స్ ట్రై చేశా, వామిటింగ్స్ అయిపోయాయి సిన్సియర్గా చెప్పాడు సంజయ్. అది విని గట్టిగా నవ్వాడు కిషోర్. ఇది వేరే వెరైటీలే, లైట్, ప్రాబ్లం ఏం కాదు, కమాన్ అంటూ బలవంతం చేశాడు. బలవంతంగానే ఒక్క గుక్క తాగి టేబుల్ మీద పెట్టేశాడు సంజయ్. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్, మెల్లగానే అయినా ఖండితంగా చెప్పాడు. అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా ఏవీ ముట్టుకోలేదు. సడన్ గా లైట్స్ డిమ్ చేశారు. దూరంగా ఉన్న స్టేజ్ మీద పాప్ సింగర్ ప్రత్యక్షమైంది. స్టేజ్ అంతా వెలుగు, చుట్టూ చీకటి. ఆ వాతావరణమంతా అతనికి చిరాగ్గా, ఇష్టం లేని మత్తుగా, ఏంటోగా ఉంది. ఆ చీకటిని చూడగానే అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది. చీకటంటే సౌజన్యకి భయం. ఒంటరిగా ఉండలేదు. ఆ ఆలోచన రావడంతోనే లేచి నిలబడ్డాడు. నీ కార్ కీస్ ఇవ్వు అడిగాడు సడన్ గా సంజయ్. ఏం? అంత మత్తులోనూ ఆశ్చర్యంగా అడిగాడు కిషోర్. కావాలి,
నువ్వు ఈ హోటల్లోనే ఉంటావు కదా, రేపు నీ కారు తెచ్చి ఇచ్చేస్తాను. సారీ, నీకు కంపెనీ ఇవ్వలేకపోతున్నాను, బై. గబగబా నడిచి వెళ్ళిపోతున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు కిషోర్. చీకట్లో మెరుస్తున్న కళ్ళు కదులుతూ తన వైపే రావడంతో కెవ్వుమంటూ అరిచి ఒక్క గంతులో స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్లి లైట్ వేసింది. పిల్లి మేవమంటూ అరిచి మళ్లీ కిటికీలోంచి బయటికి వెళ్లిపోయింది. ఉస్సూరంటూ నిట్టూర్చింది సౌజన్య. టెన్షన్కి ఒళ్లంతా చెమటలు పట్టాయి. లైటు తీయకుండానే మంచం మీద ఓ మూలకి ఒదిగి కూర్చుంది. ఇంటిగల వారిని ఎవరినైనా పిలుద్దామా అనుకుంది, కానీ నవ్వి ఏడిపిస్తారేమోనని మానేసింది. రాత్రి 12:40 అయింది. కారు గేటు ముందు స్లోగా ఆపాడు. గేటు తీస్తుండగానే బయటకే సౌజన్య బెడ్రూంలో లైటు వెలుగుతూ ఉండడం కనిపించింది. దూరంగా చీకట్లో నిలబడి కిటికీలోంచి చూశాడు. మంచం మీద ఓ మూలగా మునగ తీసుకుని కూర్చుని భయం భయంగా కిటికీ వైపు చూస్తున్న సౌజన్యాన్ని చూడగానే మనసు నిలువన కరిగిపోయింది. గబగబా వెళ్లి తలుపు తట్టాడు. ఓ నిమిషం అయ్యాక ఎవరు? భయంతో నిండిన గొంతు పీలగా వినిపించింది. నేను సంజయ్ని, విండోలోంచి చూడు. కిటికీలోంచి అతన్ని చూసిందే తడవుగా రివ్వుమంటూ పరిగెత్తుకు వచ్చి తలుపు తీసి గుమ్మంలోనే అతన్ని బలంగా చుట్టేసి గుండెల మీద తల ఆనించింది. అప్రతిభుడయ్యాడు. ఓ నిమిషం శరీరం చెప్పిన మాట వినలేదు. ఒక చేయి ఆమె వీపు చుట్టూ, ఒక చేయి ఆమె నడుము చుట్టూ వేశాడు. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎంతసేపు నీ గురించి ఆలోచించానో తెలుసా? చాలా దిగులుగా భయంగా అనిపించింది. చీకట్లో ఒక్కదాన్నే పడుకున్నాను. పిల్లి నా మీదకి వచ్చింది తెలుసా? తలెత్తి అతన్ని చూస్తూ అడిగింది. అవునా అన్నట్టు చూశాడు. నీ గురించి ఆలోచించాను. చాలాసేపు నిద్ర రాలేదు. ఓ పక్క భయం. లైఫ్లో ఎప్పుడూ ఇంత లోన్లీగా ఫీల్ అవ్వలేదు. సారీ, ఇంకెప్పుడు వదిలి వెళ్ళను అన్నాడు సంజయ్. నిజంగా? మరి మీ ఫ్రెండ్ క్వార్టర్? అవన్నీ నేను చూసుకుంటాను. కాసేపు తల నిమురుతూ ఉండిపోయాడు. సౌజీ, నీలో పసిపిల్లని చూస్తున్నాను అస్పష్టంగా అన్నాడు. అర్థం కానట్లు చూసి నవ్వేసిందామె. కాసేపటికి ఆమెకేదో అనుమానం వచ్చింది. దూరంగా జరిగింది. ఏదో చేయకూడని పని చేశానేమో అని ఒక్క క్షణం ఫీల్ అయింది. నువ్వు డ్రింక్ చేశావా? నీ దగ్గర ఆల్కహాల్ స్మెల్ వస్తోంది అతన్ని వదిలేసి అనుమానంగా చూస్తూ అంది. లేదు, కిషోర్కి కంపెనీకి వెళ్ళాను, ఒక్క సిప్పు అంతే అన్నాడు కళ్ళు పెద్దవిగా చేస్తూ వింది. రేపు నువ్విలాగే తాగి తందనాలాడి వస్తే మీ కాబోయే ఆవిడ షారనో సైరనో ఆవిడెంత ఫీల్ అవుతుంది? నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు అతను. ఓహో, ఫారినర్ కదా, ఆవిడికి బాగా అలవాటేమోలే. బాగానే సరిపోతారిద్దరు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని చిటపట్లాడింది. ఈ అమ్మాయిలో ఈ తత్వమే అతనికి అర్థం కాదు. ఇంతవరకు ప్రేమగా ఆత్మీయంగా ఉంది. అంతలోనే అన్నింటినీ డామినేట్ చేస్తూ ఈ కోపం. పరిశీలిస్తూ ఉండిపోయాడు. సిగరెట్స్ కూడా తగలేసినట్లున్నావు. ఇంత దూరానికి ఆ వాసన వస్తోంది. నిన్ను చూస్తుంటే నడుస్తున్న సిగరెట్ ఫ్యాక్టరీలా ఉన్నావు అన్నది. సంజయ్ ఏం మాట్లాడలేదు. కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. మాట్లాడవేంటి? నా మాన నేను అరుస్తూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావు? కసిరేసింది. ప్రసాద్ కోసం వెతుకుతున్నావా అడిగాడు. సమాధానం దొరకనట్లుగా ఉండిపోయిందామె. ఎన్ని బిస్కెట్ కంపెనీలకు వెళ్ళావు? 6 అన్నట్లు వేళ్లు చూపించింది. నీకు నిజంగా అతని మీద ప్రేమ ఉందా అడిగాడు సంజయ్. ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నదల్లా తల ఊగించింది. అంత ప్రేమ ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఐడెంటిఫై చేసి ఉండాల్సింది అన్నాడతను. టైం సరిపోవడం లేదు వెతకటానికి. ఇంత గొంతు పెట్టి అరవడం తప్ప బుర్రలో కొంచెం కూడా తెలియలేదు. ముందు అన్ని కంపెనీల అడ్రస్లు ట్రేస్ చేసి ఓ రోజంతా ఆ కంపెనీలకు ఫోన్ చేయడమే. రేపటి నుంచి నేను ఆ పని మీదే ఉంటాను, నువ్వుండు అన్నాడు సంజయ్. వద్దులే, నేను వెతుక్కుంటాను. ఏం అన్నాడతను. నేను కష్టపడి వెతికితేనే అతను సంతోషిస్తాడు. నీతో చెప్పాడా అలాగని వెటకారంగా అన్నాడు. ఇదిగో అలా హేళన చేయకు. దమయంతి నలమహారాజుని ఎంతో కష్టపడి వెతికింది. ఆవిడకన్నా గొప్పదాన్నా ఏంటి? నేను వెతుక్కుంటానులే. ఓహో, పురాణ స్త్రీల లిస్టులోకి ఎక్కుదామనా చిలిపిగా అన్నాడు. అతని కళ్ళు నిద్రమత్తులోనో మరేదో భావంతోనో మెరుస్తున్నాయి. అతను అంత దగ్గరగా నిలబడి తనని ఏడిపిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇందాక అనుభవించిన టెన్షన్ అంతా మాయమైపోయి హాయిగా ఉంది. నా సంగతి సరే, నేను ఇండియన్ ఉమెన్ని. మీ షారన్ ఏమైంది? అసలే ఫారెన్ కంట్రీస్లో డేటింగ్కి గట్రా వెళ్తూ ఉంటారంట. చివరి మాట రహస్యంగా చెబుతున్నట్లుగా అంది. చేదు తిన్నట్లు మొహం పెట్టాడు సంజయ్. షారన్ ఎప్పుడొస్తోంది? లెటర్స్ వస్తున్నాయా? నువ్వు ఫోన్ చేస్తున్నావా అడిగింది. కాస్తంత తడబడ్డాడు. వస్తుంది, 1 మంత్లో వస్తానంది అన్నాడు సంజయ్. అయితే 1 మంత్లో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? బిక్కమొహం పెట్టింది. లేదు, మా పెళ్ళయ్యాక మా దగ్గరే ఉందువు గాని, నీ ప్రసాద్ నీకు దొరికేదాకా ఆమె గురించి విశాలంగా ఆలోచించి అన్నాడు సంజయ్. తెల్లవారే వరకు కబుర్లు సాగుతూనే ఉన్నాయి.
తోట పని కోసం తెల్లారే లేచిన రమణమూర్తి కిటికీలోంచి చూశాడు సౌజన్య లేచిందేమోనని. అక్కడ మంచం మీద సంజయ్, సౌజన్య ఎదురుబెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కనిపించింది. ఓ సంజయ్ బాబు, గావుకేక పెట్టి కిటికీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడతను. ముసలాడికి మేనర్స్ తెలియదు, విసుక్కున్నాడు. పాపం, తిట్టకండి, బాబాయ్ మంచివారు. ఏదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో పానకంలో పుడకలాగా అన్నాడు సంజయ్. అదేంటయ్యా, క్యాంపుకని బయలుదేరావు? రాత్రికి రాత్రి ఎప్పుడు ఊడిపడ్డావు అని అడిగాడు. మరేనండి, క్యాంపుకని బయలుదేరాను. స్టేషన్ వరకు వెళ్ళగానే మా ఆవిడ గుర్తొచ్చేసింది. ఇక వెళ్ళలేక వచ్చేశాను. క్రీగంట ఆమెను చూస్తూ అన్నాడు. ఓరి నీ ప్రేమ పందిరయ్యా, నీ వయసులో ఉన్నప్పుడు నేను అంతేనయ్యా. ఓసారి ఏమైందంటే, ఇంత ఉదయాన్నే ఈ కిటికీ పురాణం ఏంటో అర్థం కావడం లేదు, మెల్లగా విసుక్కున్నాడు సంజయ్. వినండి వినండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ. ఆసక్తిగా రమణమూర్తి చెప్పేది వింటోంది సౌజన్య. అతను చేతులు వెనక్కి ఆంచి కూర్చుని ఆమెనే పరిశీలనగా చూస్తున్నాడు. నిద్రమత్తులో సోలిపోతున్న సోగ కళ్ళు, రమణమూర్తి 3D రేంజ్లో వివరిస్తున్న దానికి అనుగుణంగా మొహంలో చకచకా మారుతున్న రకరకాలైన హావభావాలు. ప్రభావతి దిగులుగా పడుకుని ఉంది. ఏంటి మమ్మీ, అన్నం తిననన్నావట? కూతురు స్నేహ వచ్చి అడిగింది. ఆకలిగా లేదమ్మా అంది ప్రభావతి. నువ్వింత దిగులుగా అయిపోతే అన్నయ్య కనిపిస్తాడా అంది స్నేహ. ఎక్కడ ఉన్నాడో, ఎలా తింటున్నాడో, వాడికి ఆకలైనా నోరు తెరిచి అడగడు. మనమే గుర్తుంచుకుని వేళకు పెట్టాలి అందామె. అమ్మా, అన్నయ్య ఇంకా చిన్నపిల్లాడా ఏంటి? ఈలోపు మరిది వచ్చి, వదినా ఎలా ఉంది? 4 రోజుల నుంచి జ్వరమంట పరామర్శగా అన్నాడు. నా సంగతికేంలే నాయనా, బాబు గురించి ఏమైనా తెలిసిందా ఆరాటంగా అడిగింది. నిస్సహాయంగా తల అడ్డంగా ఊపాడు. అది చూసిన ఆవిడ మొహం కళ తప్పింది. 1 రోజా 2 రోజులా? నెలలు గడిచిపోతున్నాయి. ఇంతమంది ఉన్నారు, హంగు ఆర్భాటాలున్నాయి, ఏవీ నా బాబుని తెచ్చి ఇవ్వలేకపోతున్నాయి. అప్పుడే వచ్చిన రత్నాకర్రావుని చూస్తూ నిరామయంగా అంది. వాడేమైనా చిన్నపిల్లాడా? లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోయారా? ఎక్కడున్నాడని వెతకటానికి? వాడంతట వాడే పారిపోయి ఎక్కడో ఉన్నాడు. ఎక్కడని వెతకాలి? అక్కడికి మన మనుషులు సిటీలో నలుమూలలా వెతుకుతూ ఉన్నారు. కొడుకు దూరమైనందుకు తనకి బాధగానే ఉన్నా ఆ బాధని దాచుకుంటూ అన్నాడు రత్నాకర్రావు. సిటీ దాటి మాత్రం వెళ్ళుండడు. వాడి ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. అందరికీ చెప్పే ఉంచాం అతన్ని తమ్ముడు అన్నాడు. రాజగోపాలంతో గొడవ పొలిటికల్గా చాలా దెబ్బతీస్తోంది రత్నాకర్రావు అన్నాడు చిన్నగా. ఏమన్నయ్యా ఆందోళనగా అడిగాడు. మన ప్రతిపక్షం వాడు రాజగోపాలాన్ని దువ్వుతున్నాడట, నెక్స్ట్ ఎలక్షన్లో నా మీద పోటీ పెట్టడానికని. అది గాని జరిగితే మనం మట్టి కొట్టుకుపోయినట్లే నిరాశగా అన్నాడు రత్నాకర్రావు. కొడుకు కనిపించడం లేదనే దానికన్నా పొలిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చూస్తున్న భర్తను చూడగానే మొదటిసారిగా ప్రభావతికి చిన్న అయిష్టత లాంటిది కలిగింది. ఉదయం 5:30కే లేచి జాగింగ్ డ్రెస్ వేసుకుని దగ్గరలో ఉన్న పార్కుకు బయలుదేరబోతూ ఒక్క క్షణం ఏదో గుర్తొచ్చి సంజయ్ గది దగ్గరకు వెళ్లి డోర్ నాక్ చేసింది సౌజన్య. రెస్పాన్స్ లేదు. సౌజన్య మరలా నాక్ చేస్తూ కొద్దిగా తలుపు నెట్టి చూసింది. తెరుచుకోలేదు. లోపల గడేసి పడుకున్నట్లు ఉంది. మరలా గట్టిగా నాక్ చేసింది. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా సంజయ్. నువ్వు మీ ఆఫీస్ నుంచి క్రాస్ రోడ్స్లోని ఓడియన్ థియేటర్కి వచ్చే, నేను మా ఫ్యాషన్ సెంటర్ నుండి అక్కడికి వచ్చేస్తాను అంది సౌజన్య. ఓడియన్లో ఏముంది అడిగాడతను. నువ్వే కావాలి అంది. నేను నీకు కావాలా? అమ్మో, అది కుదరదు, నాకు మా షరోన్ ఉంది అన్నాడు సంజయ్ సిన్సియర్గా. చాలే బడాయి, అలా అయితే నాకు నా ప్రసాద్ ఉన్నాడు అంతకంటే సిన్సియర్గా అంది సౌజన్య. బిస్కెట్ల ప్రసాదమా అన్నాడు సంజయ్. మరిదే నాకు చిరాకు తెప్పించేది. బిస్కెట్ల ప్రసాద్ ఏంటి, పైగా ప్రసాదమా ఏంటి? గుళ్ళో భక్తులకు పెట్టే ప్రసాదంలా, ఉత్తి ప్రసాదను బాగుంటుంది అంది సౌజన్య కోపంతో. సరే అలాగే, ఇక నుంచి ఉత్తి ప్రసాదనే పిలుస్తా అన్నాడు నవ్వుని పెదాల మాటన దాచుకుంటూ. నిన్ను అంటూ చేతికందిన చీపురు కట్ట తీసుకుని అతని వైపుకు దూకింది. సారీ సారీ అన్నాడు సంజయ్. కొంచెం శాంతించింది సౌజన్య. మగాణ్ణి కాని మొగుణ్ణి కాని, మొగుడైన మగాణ్ణి కొంగుకు కట్టేసుకుని తన మాటే నెగ్గించుకోవాలని చూసే ఆడోళ్ళంటే నాకు చెడ్డ చిరాకు. ఆహా సరే, ఇప్పుడు ఈ అభిప్రాయం ఎందుకు నాకు చెప్పినట్టు అర్థం కాక అడిగింది సౌజన్య. నేనిందుకే పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయి వచ్చింది ఉక్రోషంగా అన్నాడు సంజయ్. పలానా అభిప్రాయం ఎందుకు వ్యక్తం చేసినట్లు అని అడిగినందుక? అయినా జరగని మన పెళ్లికి ముందు మనం ఎప్పుడు కలుసుకున్నాం? కలవనప్పుడు నీతో మాట్లాడే అవకాశం నాకెప్పుడు వచ్చినట్టు ఆరాగా అడిగింది సౌజన్య. నువ్వు పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్వి. నేనసలు మాట్లాడాలనుకున్నది మర్చిపోయేలా చేస్తావు నువ్వు. అమ్మో, నీకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. ఓడియన్లో ఆడుతున్న నువ్వే కావాలి అనే సినిమాకి వెళ్ళాలని కాదు నువ్వు అనాల్సింది. సాయంత్రం సినిమాకి వెళదామా అని అడగాలి నువ్వు. అప్పుడు నేను సరే అని అంటే ఏం సినిమాకి వెళ్దాం అని నువ్వు అడగాలి.
అలా కాకుండా పలానా థియేటర్కి వచ్చేయి, అక్కడికి నేను వస్తాను, పలానా సినిమా చూసేద్దాం అనడం తప్పు. అదే నియంతృత్వం అంటే. మగాళ్ళని పెళ్లాంచాటు మొగుళ్ళుగా మార్చే కుట్ర ఇలాంటి దాంతో మొదలవుతుంది. ఆయాస పడిపోతూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అనేశాడు తన మనసులో ఉన్నది మొత్తం. సౌజన్య కొద్ది క్షణాలు ఆలోచించి, సారీ, నువ్వే చెప్పు, ఏ సినిమాకి వెళ్దాం అంది సౌజన్య. ఈ పద్ధతి బాగుంది. నువ్వు నా మాటకి ఇప్పటికైనా గౌరవం ఇచ్చావు గనుక నేను నీ అభిరుచికి గౌరవం ఇస్తున్నాను. కనుక సాయంత్రం ఫస్ట్ షో చూసేందుకు, అది నువ్వే కావాలి సినిమా చూసేందుకు ఓడియన్ థియేటర్కి వస్తాను, ఓకే అన్నాడు ముందుకు నడుస్తూ. థ్యాంక్ యూ అంది సౌజన్య. అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే సౌజన్య కూడా తన ఆఫీస్కి తను వెళ్ళిపోయింది. సరిగ్గా అదే రోజు సాయంత్రం 5 అవుతోంది. హరగోపాలం, వేణుగోపాలం ప్లస్ వారి బృందం, జంట నగరాలు ప్లస్ హైదరాబాద్ మొత్తం వీధి వీధిని గాలించి అలసిపోయారు. అయ్యగారు ఓడియన్ సినిమా హాల్లో నువ్వే కావాలి సినిమా ఆడుతోందట, సూపర్గా సక్సెస్ అయిన బొమ్మట, చూద్దామండి నసుగుతూ అన్నాడు ఒక అనుచరుడు. సరే పదండి అన్నాడు హరగోపాలం. జీపు ఓడియన్ థియేటర్ వైపు బయలుదేరింది. అదే రోజు సాయంత్రం 5:15 అవుతోంది. రత్నాకర్రావు మనుషులు సంజయ్ కోసం తిరిగి అలసిపోయారు. ఈ సంజయ్ బాబు దొరకడు, కొడుకుని తీసుకువెళ్ళకపోతే అయ్యగారు కాల్చిపడేస్తారు. ఏంటో ఈ గోల, ఏం అర్థమే చావడం లేదు అని అన్నాడు ఒకడు. అర్థం కావాలంటే మనం రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అవ్వాలంటే ఓ మంచి సినిమా చూడాలి. ఏం సినిమా చూద్దాం మరొకడు అన్నాడు. లేచిపోయి వచ్చిన పెళ్లి కొడుకు గురించి మనం తిరుగుతున్నాం గనుక ఏదైనా లవ్ సినిమా చూస్తే బాగుంటుంది ఇంకొకడన్నాడు. అయితే ఓడియన్లో నువ్వే కావాలి ఆడుతోందట, యమా ప్రేమ సినిమా అట అది, దానికి వెళ్దాం అన్నాడు నాలుగోవాడు. అందరూ దానికి ఒప్పేసుకున్నారు. ఆ వెంటనే జీప్ ఓడియన్ థియేటర్ కేసి బయలుదేరింది. 5:45కి హరగోపాలం జీప్ ఓడియన్ థియేటర్లోకి ప్రవేశించింది. ఒకడు టికెట్స్ కోసం కౌంటర్ వద్దకు వెళ్ళాడు. 5:50కి సంజయ్ ఎక్కిన ఆటో ఓడియన్ థియేటర్లోకి ప్రవేశించింది. సంజయ్ ఆటో దిగి షేర్ ఇచ్చి టికెట్ కౌంటర్ వైపు నడిచాడు. టికెట్స్ తీస్తున్న హరగోపాలం అనుచరుడు వెనుకే నిలబడి ఉన్నాడు సంజయ్. అయితే తన ముందే ప్రమాదం పొంచి ఉందని అతను గ్రహించలేదు. అతని చూపులు మెయిన్ గేటు వైపు ఉన్నాయి, సౌజన్య కోసం ఎదురుచూస్తూ. హరగోపాలం అనుచరుడు టికెట్స్ తీసుకుని కౌంటర్లోని వ్యక్తి ఇచ్చిన చిల్లర్ని లెక్కేసుకుంటున్నాడు ఉన్న చోటు నుండి కదలకుండా. టికెట్స్ తీసుకున్నావు కదా, పక్కకి వెళ్ళొచ్చు కదా కసురుకున్నాడు సంజయ్. హరగోపాలం అనుచరుడు చివుక్కున తల తిప్పి సంజయ్ని చూసి ల్యాండ్మైన్ మీద కాలేసిన వాళ్ళ బిగుసుకుపోయాడు. అతను ఎవరైంది సంజయ్కి తెలియకపోవడం వల్ల అతను మామూలుగానే డబ్బు బుకింగ్ క్లర్క్కి అందించి 2 టికెట్స్ అన్నాడు. ఈలోగా హరగోపాలం అనుచరుడు పరుగు పరుగున జీప్ వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. అమ్మాయి గారిని పెళ్లి చేసుకోకుండా లేచిపోయిన పెళ్లి కొడుకు కనిపించాడా? ఒక అనుచరుడు ఎంతో ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును అన్నాడు ఆ అనుచరుడు. వేసేద్దామా? మరో అనుచరుడు ఆవేశపడ్డాడు. అసలు మనకు కావాల్సింది లేచిపోయిన పెళ్లి కొడుకుని వేసేయటం కాదు, లేచిపోయి వచ్చిన మన అమ్మాయి గారిని పట్టుకోవడం అన్నాడు ఇంకో అనుచరుడు విపరీతంగా చిరాకు పడుతూ. అవును, మన అమ్మాయిని కాదనుకుని లేచిపోయి వచ్చినవాడు మనకెందుకు, టైటిల్స్ వేసేస్తారు. నాకు టైటిల్స్ దగ్గర నుంచి సినిమా చూడకపోతే సినిమా చూసినట్లుండదు, పదండి థియేటర్లోకి వెళదాం అన్నాడు వేణుగోపాలం. అందరూ థియేటర్లోకి వెళ్లారు. సంజయ్ తనకు సౌజన్యకి టికెట్స్ తీసుకుని మెయిన్ గేట్ పక్కనే ఉన్న కిళ్ళి కొట్టు దగ్గరికి వెళ్లి సిగరెట్ తీసుకుని వెలిగించి సౌజన్య కోసం చూడసాగాడు. సరిగ్గా అప్పుడే రత్నాకర్రావు అనుచరుల జీపు థియేటర్ కాంపౌండ్లోకి ప్రవేశించింది. వాళ్ళు ఒక్క క్షణం మెయిన్ గేట్ పక్కనే ఉన్న కిళ్ళి కొట్టు వైపు చూసుంటే కథ మరో మలుపు తిరిగేది. అలా జరగలేదు. రత్నాకర్రావు అనుచరుల్లో ఒకడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా అదే టైంలో సౌజన్య ఎక్కిన ఆటో థియేటర్ ముందుకు వచ్చింది. ఆమె ఆటో ఫేర్ చెల్లించి అటూ ఇటూ చూసి సంజయ్ కనిపించకపోవడంతో టికెట్స్ తీసుకునేందుకు కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. కౌంటర్ దగ్గర ఓవైపు మగాళ్ల క్యూ, మరోవైపు ఆడవాళ్ల క్యూ ఉంది. కౌంటర్లోని వ్యక్తి వరుసగా మగాళ్లకే టికెట్స్ ఇస్తుండడంతో ఇరిటేట్ అయిన ఆమె మొత్తం మగాళ్లకేనా ఇచ్చేది గట్టిగా అరిచినట్టుగా అడిగింది. ఆమె అరుపుకి భయపడిన కౌంటర్లోని వ్యక్తి రత్నాకర్రావు అనుచరుడి నుంచి తీసుకోబోయే డబ్బును తీసుకోవడం ఆపేసి సౌజన్య చేతిలోని డబ్బును తీసుకున్నాడు. రత్నాకర్రావు అనుచరుడు బిత్తరపోయి ఆ అమ్మాయి వైపు చూసి అనూహ్యమైన రీతిలో కెవ్వున కేకవేశాడు, నెత్తిమీద రాయలసీమ బాంబు పడ్డట్టుగా. అతను ఎందుకిలా అరిచాడో అర్థం కాక కౌంటర్ దగ్గరున్న ప్రేమికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి తడుచుకున్నారు, కౌంటర్లోని వ్యక్తితో సహా. రత్నాకర్రావు అనుచరుడు ఎవరైంది తెలియని సౌజన్య అతని వైపు జాలిగా చూసి, పాపం ఈ వయసులోనే ఫిట్స్ అని కౌంటర్ వైపు తిరిగి 2 టికెట్స్ అంది. ఆమె టికెట్స్ తీసుకోగానే రత్నాకర్రావు అనుచరుడు కూడా టికెట్స్ తీసుకుని శరవేగంగా తన జీప్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు.
మన అబ్బాయి గారిని కాదని లేచి వెళ్లిపోయిన పెళ్లి కూతురు కనిపించిందా? ఇదేమిటి? ఒకరి కోసం తిరుగుతుంటే ఇంకొకరు కనిపిస్తారు. ఒక అనుచరుడు చెడ్డ చిరాకు పడిపోతూ అన్నాడు. వేసేద్దామా ఆ పిల్లని? మరో అనుచరుడు అన్నాడు. ఏంటి వేసేది? మనకు కావాల్సింది మన సంజయ్ బాబు గారు. ఆ లేచిపోయిన పెళ్లి కూతుర్ని వేసేయడం కాదు. పదండి, ఇప్పటికే లేట్ అయింది, సినిమా మొదలు పెట్టి ఉంటారు, ఇంకో అనుచరుడు అన్నాడు. వెంటనే వాళ్ళు సినిమా హాల్లోకి వెళ్లిపోయారు. సరిగ్గా రత్నాకర్రావు మనుషులు థియేటర్లోకి వెళ్లగానే యథాలాపంగా వెనక్కి తిరిగి చూసిన సంజయ్కి సౌజన్య కనిపించింది. వెంటనే ఆమె దగ్గరికి నడిచాడు సంజయ్. ఒకరి చేతిలో ఉన్న టికెట్స్ మరొకరు చూసి నవ్వుకుని థియేటర్లోకి నడిచారు. సినిమా అప్పటికే మొదలైంది. ఇంటర్వెల్లో హరగోపాల్ అనుచరులు మిగతా వాళ్ళకి కూల్ డ్రింక్స్ తెచ్చేందుకు థియేటర్ క్యాంటీన్ దగ్గరికి వెళ్లారు. సరిగ్గా అదే టైంకి సిగరెట్ తాగేందుకు అక్కడికే వచ్చాడు సంజయ్. అతన్ని చూసి హరగోపాల్ మనుషులు అప్సెట్ అయ్యారు. దెయ్యం వెంటపడుతున్నట్లుగా భయపడిపోయారు. హరగోపాల్ మనుషులు కూల్ డ్రింక్స్ తీసుకుని థియేటర్లోకి వెళ్లిన మరుక్షణం కాఫీ తీసుకునేందుకు రత్నాకర్రావు మనుషులు అదే క్యాంటీన్ దగ్గరికి వస్తుండగా సంజయ్ టాయిలెట్స్ వైపు వెళ్లాడు. రత్నాకర్రావు మనుషులు కాఫీ తీసుకుని సిప్ చేస్తుండగా సంజయ్ ఎంతకీ రాలేదని సౌజన్య థియేటర్లోంచి క్యాంటీన్ దగ్గరికి వెళ్లి 2 కూల్ డ్రింక్స్ తీసుకుంది. ఆమెను చూస్తేనే రత్నాకర్రావు మనుషులు భూమి కదిలిపోయినట్లుగా ఫీల్ అయిపోయి వెంటనే వాళ్ళు థియేటర్లోకి వెళ్లిపోయారు. వాళ్ళలా లోపలికి వెళ్ళగానే సంజయ్ టాయిలెట్ నుంచి క్యాంటీన్ దగ్గరికి వచ్చాడు. మరి కాసేపు అయ్యాక సౌజన్య సంజయ్ థియేటర్లోకి వెళ్లారు. సినిమా వదలగానే సౌజన్య సంజయ్ ముందుగా బయటకు వచ్చి వెళ్లబోతుండగా సౌజన్య తమ జీప్ పార్కింగ్ ప్లేస్లో ఉండటం చూసి వెంటనే షాక్ తిని తను చూసింది సంజయ్కి చెప్పింది. పార్కింగ్ వైపు చూసిన సంజయ్ మరింత షాక్ తిని మీ జీప్ పక్కనే ఉన్న జీప్ మాదే అన్నాడు చెప్పలేనంత టెన్షన్ పడిపోతూ. ఒక్క క్షణం స్తంభించిపోయింది ఆమె. మన వాళ్ళు మనిద్దరి కోసం వేట అనుకుంటా, త్వరగా పద అంటూ సంజయ్ తనలో రేగుతున్న ఉద్రిక్తతని అణుచుకుంటూ ఆమె చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుంటూ వెళ్లి ఆటోలో పడేసి తను ఎక్కేశాడు. థియేటర్లోంచి బయటకు వచ్చిన హరగోపాలం మనుషులు తమ జీప్ పక్కనే ఉన్నది రత్నాకర్రావు జీప్ అన్న సంగతి తెలియక జీప్ స్టార్ట్ చేసుకుని తమ దారిన తాము వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన రత్నాకర్రావు మనుషులు అక్కడున్న జీప్ తాము ఎక్కి కూర్చున్నారు. వెంకటేశ్వర రాడ్జీకి వెళ్తున్న హరగోపాలం జీపులో అలజడి మొదలైంది. అవును రోయ్, లేచిపోయి వచ్చిన పెళ్లి కొడుకు 2 టికెట్లు ఎందుకు తీసుకున్నట్లురా? టికెట్స్ తెచ్చిన అనుచరుడు ఆ విషయం గుర్తుకొచ్చి అడిగాడు. 2 టికెట్స్ తీసుకున్నాడా? ఏ పిల్ల కోసమైతే లేచి వచ్చాడో ఆ పిల్ల కోసం మరో టికెట్ తీసుకుని ఉంటాడు. ప్రతి విషయానికి నువ్వేం దిగులు పడకు అన్నాడు ఇంకో అనుచరుడు విసుక్కుంటూ. ద్వారకా లాడ్జీకి వెళ్తున్న రత్నాకర్రావు జీపులో అలజడి మొదలైంది. నాకు విషయం ఇప్పటికీ అర్థం కావడం లేదు అన్నాడు టికెట్స్ తెచ్చిన అనుచరుడు. ఏం విషయం? మరో అనుచరుడు అడిగాడు. లేచిపోయి వచ్చిన పెళ్లి కూతురు 2 టికెట్స్ ఎందుకు కొన్నట్టు? సౌజన్య 2 టికెట్స్ అడిగిన విషయం గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు. 2 టికెట్స్ తీసుకుందా ఆ పిల్ల? బహుశా తను ఏ పిల్లాడి కోసం లేచి వచ్చిందో ఆ పిల్లాడి కోసం అయి ఉంటుంది. పదే పదే వర్రి కాకు అన్నాడు ఇంకో అనుచరుడు అసహనంగా. వెంకటేశ్వర లాడ్జ్లోకి జీప్ ఎంటర్ అవుతుండగా మన అమ్మాయి గారిని కాదని లేచిపోయి వచ్చిన పెళ్లి కొడుకు 2వ టికెట్ తీసుకుంది మన అమ్మాయి గారి కోసం కాదు కదా? హరగోపాలం అనుచరుడు ఒకడు తన అనుమానం వ్యక్తం చేశాడు. నీకసలు బుద్ధి లేదు. అలా అయితే పెళ్లి కొడుకు ఎందుకు లేచిపోయాడు పెళ్లిలోంచి? అవును నిజమే ఒప్పుకున్నాడు అనుమానం వ్యక్తం చేసిన అనుచరుడు. సినిమా నుండి తిరిగి వస్తూ ద్వారకా లాడ్జ్లోకి జీప్ ఎంటర్ అవుతున్నప్పుడు మన అబ్బాయి గారిని కాదని లేచి వచ్చిన పెళ్లి కూతురు 2వ టికెట్ తీసుకుంది. మన అబ్బాయి గారి కోసం కాదు కదా? రత్నాకర్రావు అనుచరుడొకడు తన మనసులో మెదులుతున్న సందేహం వ్యక్తం చేశాడు. నీకు బ్రెయిన్ మోకాల్లో ఉంది. అలా అయితే పెళ్లి కూతురు ఎందుకు లేచిపోతుంది పెళ్లిలోంచి? అవును నిజమే అనుమానం వ్యక్తం చేసిన అనుచరుడు మాటలు తగ్గించేశాడు. తెల్లారి 5ంటికే మెలకు వచ్చింది సౌజన్యకి. బద్ధకంగా కళ్ళు విప్పి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఈరోజు స్పెషల్ ఏంటా అనుకోగానే గుర్తొచ్చింది తన పుట్టినరోజని. మసగ్గా ఉన్న చీకట్లోంచి పూల మొక్కలకేసి చూసింది. ఆకులు చేతులతో పువ్వుల శుభాకాంక్షలు అందించడానికి మేం సిద్ధం అన్నట్లు ఉన్నాయి. ఇంటి దగ్గర చేసే హడావిడి గుర్తొచ్చింది. అమ్మ పిన్ని వాళ్ళు ఉదయాన్నే లేపి నలుగు పెట్టి మరీ స్నానం చేయించేవారు. కలిసి గుడికి వెళ్ళొచ్చేవారు. తనకి ఆ పూట ఏం తినాలనిపిస్తుందోనని వెరైటీలు చేసేవారు. అంత హడావిడిగా సందడిగా తన కుటుంబ బంధువులు ఫ్రెండ్స్ ఒక్క క్షణం ఊపిరాడనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు తనొక్కతే. జీవితం ఎంత విచిత్రమైంది అనిపించింది. అయినా వెంటనే తేరుకుంది పాత జ్ఞాపకాల నుంచి. హుషారుగా లేచి తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని కిచెన్లోకి వెళ్లి 3 వెరైటీల టిఫిన్ తయారు చేసి అన్ని టేబుల్ మీద సర్దింది. కిచెన్లో శబ్దాలకైనా సంజయ్ ఇటు వస్తాడేమోనని చూసింది. వరండా దిగువన పూల చెట్లలో తను ఓ చెట్టయిపోయి తలదూర్చి ఉన్నాడు. ఆఫీస్ టైం అవుతోంది అనుకోగానే లేచి స్నానం చేసి బయలుదేరిపోయాడు.
వెళ్ళొస్తా. ఆమె ఎక్కడ ఉన్నా వినిపించేలా పెట్టిన గావు కేకకి ఆన్సర్కి ఎదురు చూడకుండా బయలుదేరిపోయాడు. అసలు ఇతనేం మనిషి, టైంకి టిఫిన్ చేయాలని లేదా ఏదైనా తాగాలనో కూడా అనిపించదు. ఎవరో ఒకరు టైంకి అందిస్తే తప్ప తినడు. ఎవరికంత ఓపిక? పౌరుషంగా అనుకుంది. అతను గుమ్మంలోంచి వెళ్ళిపోతుంటే అయ్యో అతని కోసం ఇన్ని వెరైటీలు చేశానే, టేస్ట్ అయినా చేయకుండా వెళ్ళిపోతున్నాడని మనసులో బాధపడింది సౌజన్య. అతను మెయిన్ గేట్ వరకు వెళ్ళాక ఉదయం లేచిన దగ్గర నుంచి సౌజన్యాన్ని చూడలేదన్న విషయం గుర్తొచ్చింది. వెనక్కి తిరిగాడు. వెంటనే ఇంటి గుమ్మంలో నుంచుని దిగులుగా చూస్తున్న ఆమె కనిపించింది. కొత్త బట్టల్లో కొత్తగా ఉంది. తడి పొడిగా ఉన్న జుట్టు, నుదుట దేవుడి కుంకుమ. అతను తనని చూడగానే లోపలికి వెళ్ళిపోయింది. వెనకాలే వచ్చాడతను. టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారేంటి, అంత మతిమరుపా? నిష్ఠూరంగా అంది సౌజన్య. సారీ, ఆఫీస్ వర్క్, ఏదో ఆలోచిస్తున్నాను. ప్లేట్లో అన్ని వెరైటీలు కొంచెం కొంచెం వేసిచ్చింది. ఇన్ని రకాలు నువ్వే చేశావా? ఏంటి ఈరోజు విశేషం? తలెత్తి ఆమెని పరిశీలనగా చూస్తూ నువ్వు కూడా కొత్తగా ఉన్నావేంటి అన్నాడు. ఈరోజు నా పుట్టినరోజు, సిగ్గుగా చెప్పింది. ఈజ్ ఇట్? ఇంతవరకు చెప్పలేదు. ఎనీహౌ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తింటున్న చేత్తోనే అయోమయంగా షేక్ హ్యాండ్ ఇచ్చేశాడు. అతని ఉద్వేగం చూస్తూ థ్యాంక్ యూ అంది. అంతలోనే దిగులుగా అయిపోయాడు. నీ పుట్టినరోజు నాడు ఎవరూ లేనట్లు నువ్వొక్కదానివే కష్టపడి ఇవన్నీ చేశావా? నాకు రాత్రి చెప్పి ఉంటే తెల్లారేసరికి ఇవన్నీ వండి నేను నీకు తినిపించేవాణ్ణి కదా. పగలబడి నవ్వింది. నువ్వు వండుతావా? ఒకరోజు కూర చేసావు కదా, సూపర్. ఆ రోజు బావుందని 2-3 సార్లు వేసుకున్నావు అన్నాడు సంజయ్. నిజమే, బాగానే చేస్తావు, ఇష్టంగానే అంగీకరించింది. ఓకే, ఈవినింగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ షో మూవీ, తాజ్ కృష్ణాలో డిన్నర్. నువ్వు ఆఫీస్ నుండి ఎర్లీగా వచ్చేసాయి, ఓకేనా? ఆమెని వదల్లేక వదిలి వెళ్ళాడు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకల్లా ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. నీకు చిన్న గిఫ్ట్ అంటూ ప్యాకెట్ ఇచ్చాడు. తెరిచి చూసింది. నెమలికంఠం రంగు పట్టుచీర. సున్నితమైన నేత పనితో అందంగా ఉంది. రెడీమేడ్ బ్లౌజ్ అండ్ పెట్టీకోట్. ఓ లవ్లీ, నీకు సెలక్షన్ బాగా తెలుసు అనుకుంటాను. అయినా మనం మనీని చాలా పొదుపుగా వాడాలనుకున్నాం, ఎందుకింత ఖర్చు చేశావు? ప్రేమగా దెబ్బలాడింది. నేను కూడా జాబ్ చేస్తున్నాను కదా, ఇక పొదుపు ఉద్యమాన్ని బ్యాన్ చేస్తున్నాం ప్రకటించాడు సంజయ్. ఇప్పుడే 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని లోపలికి వెళ్ళింది సౌజన్య. అతను రెడీ అయి హాల్లో కూర్చుని టెన్షన్గా ఆమె వచ్చే వైపు చూడసాగాడు. సౌజన్యాని చీరలో ఎప్పుడూ చూడలేదు. ఇద్దరూ పారిపోయి వచ్చినప్పుడు చీరలోనే ఉంది, కానీ అప్పుడంతా వేరే టెన్షన్. బెడ్రూమ్ తలుపు ఓపెన్ అయింది. చటుక్కున తల తిప్పి చూశాడు. ఎదురుగా తనిచ్చిన చీరలో శృంగార దేవతలా సాక్షాత్కరించింది సౌజన్య. మాటలు రానట్లుగా మూగపోయాడు. బుగ్గ ఎరుపుల్లో, నడుం మడతల్లో, కాలి అందెల్లో అందం. అతని చూపుల్ని ఎదుర్కోలేనట్టుగా తల పక్కకి వాల్చి నిలబడి వెళదామా అంది. షూర్ అని లేచి నిలబడ్డాడు. వీధి వాకిలి దగ్గరికి నడుస్తుండగా ముచ్చటైన జంట కదే రమణమూర్తి సుగుణతో అంటున్న మాటలు చెవిన పడ్డాయి. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. సంజయ్ ఆఫీస్ నుండి కారు తెచ్చాడు. దానిలో బయలుదేరారు. సాయంత్రం 6 గంటల సమయం. మనసు బాగున్న వాళ్ళకి ఎంతో అందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని మౌనంగా అనుభవిస్తున్నారు ఇద్దరు. మూవీకి వెళ్లాలనిపించడం లేదు అంది సౌజన్య. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు సంజయ్. ఇంకెక్కడికైనా ప్రశాంతంగా ఉన్న దగ్గర కూర్చుందాం సజెస్ట్ చేసింది సౌజన్య. కారు ట్యాంక్ బండ్ వైపు తిప్పాడు. టేప్ నుండి ఓల్డ్ మెలోడీ సాంగ్ వస్తోంది. ఆ పాటను చిన్నగా హమ్ చేస్తూ అప్పుడప్పుడు స్టీరింగ్ మీద తాళం వేస్తున్నాడు. ఇలా విశాలమైన రోడ్ల మీద ఈవినింగ్ టైంలో కారులో మ్యూజిక్ ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. అతని అభిరుచిని మౌనంగా వింది. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా వారి అందం మనల్ని ఆకర్షణకి గురిచేయగలదా? సడన్ గా అన్నాడు సంజయ్. ఈ ప్రశ్న ఇప్పుడెందుకు అడుగుతున్నారన్నట్లుగా కళ్ళెత్తి చూసింది. కొంచెం తడపడ్డాడు. నా మనసేంటో ఒక్కోసారి పరస్పర విరుద్ధ భావాలతో కలహించుకుంటుంది. నేనేంటో, నా లక్ష్యాలేంటో, నా ఇష్టాలేంటో మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడు అదే స్టేజి నిట్టూర్చాడు. మీరు ఏ అందాన్ని ఉద్దేశించి చెప్పారో తెలీదు, కానీ ప్రేమ లేకుండా ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి ఆకర్షణ ఏర్పడిందంటే అది వాళ్లలో ఉండే బలహీనత. ఎంత త్వరగా దాన్ని జయిస్తే అంత మంచిది. కాసేపు మౌనం ఇద్దరి మధ్య. షారిన్ ఎప్పుడు వస్తారు? ఫోన్ చేశాను, తను రావడానికి ఇంకా టైం పడుతుంది. తన గురించి ఏమైనా చెప్పండి ఆసక్తిగా అడిగింది సౌజన్య. బలవంతంగా నవ్వాడు. ఏముంటాయి, అందరిలాంటి ఇష్టాలే. అందరి భావాలు ఒకటే అయి ఉండవు గదా. తన ఇష్టాలేంటో చెప్పండి తిరిగి అడిగింది సౌజన్య. స్నోఫాల్లో తడుస్తూ ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టం. కాస్త ఆలోచించి చెప్పాడు. ఈజ్ ఇట్? ఆశ్చర్యంగా అంది. ఎస్, అప్పుడప్పుడు అలా చేయడం, తర్వాత హాస్పిటల్ పాలవడం తనకి అలవాటే. ఓసారి అలాగే జరిగింది. 1 వీక్ వరకు కోలుకోలేకపోయింది. ఇంకా ఇలాంటి అడ్వెంచరస్ హ్యాబిట్స్ ఏమున్నాయి? ఎంతో ఎగ్జైటింగ్గా అడిగింది సౌజన్య. అది చూసి అతనికి నవ్వొచ్చింది.
జనరల్గా ఇండియన్ ఉమెన్స్ కన్నా వాళ్ళు స్టబన్గా ఉంటారు. ఐ అబ్జెక్టివ్. మరీ ఇంత అవమానమా? కోపంగా అంది సౌజన్య. ఆ, అంత కోపం వద్దు, కాస్త ఆలోచించండి. బంగీ జంప్ లాంటి వాటి దగ్గర నుంచి చాలా విషయాల్లో వాళ్ళు మన ఆడవాళ్ల కన్నా బెటర్. నియాన్ లైట్ల వెలుగులో ఆమె బుగ్గల్లో ప్రతిఫలిస్తున్న కోపపు ఎర్రదనాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు సంజయ్. బంగీ జంప్ చేస్తే స్టబన్ గా ఉన్నట్లా? అసలు మన దేశంలో మగవాళ్లు పెట్టే రకరకాల హింసలకి తట్టుకుని ఆడవాళ్లు నిలబడి ఉన్నారంటేనే తెలుస్తోంది మేమెంత ధైర్యంగా ఉండగలమో. బాబోయ్, ఫెమినిస్టుల్లా ఉన్నారే! ఆడవాళ్లు కష్టాలు పట్టడానికి మగవాళ్లు కష్టాలు పెట్టడానికి పుట్టారన్నట్లు మాట్లాడడం సబబు కాదు. అతని స్వరంలో ఒకంత అసహనం. మరి ఈ దేశంలో మన కుటుంబాల్లో పెత్తనమంతా మగవాళ్లదేగా, వాళ్ళేం చెబితే అలా ఆడవాళ్లు వినాల్సిందేగా అన్నది సౌజన్య. లేదు, అన్ని కుటుంబాలు అలా లేవు. ఆస్తులు పెత్తనం చేజిక్కించుకుని భర్తని ఆడిస్తూ వాళ్ళని జీవోత్సవాలుగా చేసేవాళ్ళు ఎందుకు లేరు? అలాంటి వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్నదామె. మీకు తెలీదు, చాలా మందే ఉన్నారు, నాకు తెలుసు. జీవితాలే నాశనమైపోయాయి. ఎందుకండి స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ ఓ 100 మందిని పోగేసి ఊరకే స్పీచ్లు ఇస్తే స్వేచ్ఛ వస్తుందా? స్వేచ్ఛ ఆడకైనా మగవారికైనా ఒకటే. మగాడికి మాత్రం స్వేచ్ఛ వద్దా? బయట మగమహారాజులా తలెగరేసి తిరిగే మనిషి ఇంట్లో ఎన్ని కష్టాలున్నాయో మీరేమైనా చూసారా? పోనీ ఆ కోణంలోంచి ఎప్పుడైనా ఆలోచించారా? కాస్తంత గట్టిగానే అన్నాడు సంజయ్. ఏముంటాయండి, అన్నీ భార్య అమర్చి పెడుతుంది, ఇంకా ఏం కష్టాలు? నిరసనగా అంది సౌజన్య. అదే తప్పు. సమస్యని మన కోణంలోంచే చూడటం మరింత తప్పు. ఆడవాళ్లు కష్టాలు పైకి చెబితే అందరూ సింపతి చూపిస్తారు, కాసేపు ఏడ్చి ఆ బరువు దించుకుంటారు. కానీ మగవాడికి అలా కాదే. చిన్నతనం నుండి దర్జాగా ఉండాలని, కష్టాలు పైకి చెప్పుకోకూడదని, ఏడవకూడదని ఎన్నెన్ని నియమాలు. అవన్నీ అతిక్రమిస్తే ఆడంగివాడనో మగాడే కాదనో రకరకాల అవమానకరమైన మాటలు. సహజంగా అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది తప్ప హేళన కావాలని ఉండదు కదా. అందుకే సంఘం చెప్పిన వాటిని మగాళ్ళు పాటిస్తున్నారు. అయితే అవి మాకు కన్వీనియంట్గా ఉంటాయన్న విషయం వేరే సంగతి. అక్కడ దాటవేస్తున్నారు. అది వేరే సంగతి కాదు, అదే అసలు విషయం. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీకు కష్టాలు ఉంటాయని ఉదాహరణకి ఒకళ్ళని చూపించండి, అదెలాంటి కష్టమో నేనే తేల్చి చెప్తాను ఛాలెంజింగ్గా అంది సౌజన్య. మీకు ఇంత చెప్పినా మీ మొడితనం వదలడం లేదు. నాణ్యానికి రెండో వైపు చూడండి, చెప్పలేనంత స్టోరీ ఉంది. అయితే అది బయట ప్రపంచంలోకి రాదు, మనమే తెలుసుకోవాలి. ఆఖరిలో అతని గొంతు భారం అవటం ఆమెకి విచిత్రంగా తోచింది. ముడిపడిన అతని నొసలు, అసహనంగా ఉన్న మూమెంట్స్, చిరాకు అన్ని డ్రైవింగ్లో ప్రతిధ్వనిస్తున్నాయి. వెంట్రుక వాసి తేడాతో ఒక లారీ కారుని రాసుకుంటూ పక్క నుంచి వెళ్లడం చూసి ఆమెకి గుండెలు అదిరిపోయాయి. ఇతను దేనికో మదన పడుతున్నాడు, అదేంటో తేలడం లేదు. ఎలా తెలుస్తుంది? పరధ్యానంగా ఆలోచిస్తూ ఫ్రంట్ గ్లాస్ నుండి యథాలాపంగా ఆకాశం వైపు చూసింది. పున్నమి నాటి చంద్రబింబం. ఇలా మాట్లాడుకుంటూ చూస్తూ ఉండగా కారు తాజ్ కృష్ణ ముందు ఆగింది. ఇప్పుడు మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. ఈ నవల, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.